ఆ సీనియర్ లీడర్ టోన్ చేంజ్ అయిందా? ఆయన మాటల్లో అసంతృప్తి స్పష్టంగా వినిపిస్తుందా? సొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీదే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అసంతృప్తి వెనుక కారణం ఏంటి? సీనియర్ లీడర్, ప్రస్తుత తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు వెనుక ముందు చూసుకోకుండా ప్రభుత్వంపై విరుచుకు పడడంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనన్పై ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు ఆయన. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అంటూ కాస్త రియాక్ట్ అయ్యారు. ఇలా ఆయన సొంత ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపడం, దీని వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా తన సూచనలు, సలహాలను లేఖ రూపంలోని ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు పంపించే గుత్తా తాజాగా సుదీర్ఘ కాలం తర్వాత నల్గొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలా మనసులో మాటలు బయట పెట్టడం ప్రత్యేకంగానే చూడాలని అంటున్నారు పరిశీలకులు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సంపూర్ణంగా రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదని అసంతృప్తి రైతుల్లో ఉంది. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2,000 కోట్ల వరకు ఇస్తూ ఉన్నారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ధాన్యం కొనుగోలు నత్త నడకన నడుస్తుందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకు ఇస్తున్నారని, పక్క రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవడం లేదని, రైతు భరోసా అందరికీ అందలేదని ఇలా ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపారాయన. రైతులకు రైతు భరోసా లేదా బోనస్ ఏదో ఒకటి పూర్తిగా ఇవ్వండి, రెండు సంపూర్ణంగా రాకపోవడంతో రైతులు అసంతృప్తిగా ఉన్నారంటూ చెప్పారాయన. ఏది చేసినా రైతులకు సంపూర్ణంగా ఇవ్వాలన్నదే నా అభిప్రాయం అన్నది మండలి చైర్మన్ మాట. సన్నాహాలకు బోనస్ ఇస్తే వాటిని పండించే రైతులకు మాత్రమే లబ్ధి జరుగుతుందని, అదే రైతు భరోసా అయితే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందన్నది గుత్తా ఆలోచన. మామూలుగా అయితే ఈ విషయాన్ని లేఖ రూపంలో తెలియజేసే ఆయన ఈసారి మాత్రం ట్రెండ్ మార్చారు. డైరెక్ట్ అటాక్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ అందులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు సమితి చైర్మన్ గా పనిచేసిన గుత్తాకు వ్యవసాయం, సాగునీటి రంగాలపై మంచి పట్టు ఉంది. ఆ అనుభవంతోనే ఎస్ఎల్బీసీ కాలువలను కూడా వరద తీవ్రతకు అనుగుణంగా వెడల్పు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే డిండి నీటిని సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా 2 రకాల రేషన్ కార్డుల లాంటి చాలా ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచారు. కానీ వేటిని పట్టించుకోలేదన్న అసహనం ఆయనలో పెరుగుతుందట. తాను లేఖలు రాయడం, దానికి ప్రభుత్వం నుండి రిప్లై రావడం వరకు అంత సవ్యంగానే జరుగుతున్నప్పటికీ ఏవి ఆచరణలోకి రాకపోవడంపై కొంతకాలంగా గుత్తా అసంతృప్తితో ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇలా అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన తాను ఏం చేసినా, ఏది చెప్పినా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టి ఉండవచ్చని అంటున్నారు. ఎప్పుడు, ఎలా, దేని గురించి మాట్లాడాలో స్పష్టమైన అవగాహన ఉండే నేతగా పేరున్న సుఖేందర్ రెడ్డి తాజా ప్రెస్ మీట్ మాట్లాడిన మాటల వెనుక ఇంకేదో మతలబ్ ఉందనే టాక్ వినిపిస్తుంది. రాజకీయంగా ముందు చూపుతోనే, స్పష్టమైన ప్లానింగ్ తోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చర్చించుకుంటున్నారు కొందరు. చూడాలి మరి ఆయన చూపు వేరే పార్టీ వైపు ఏమైనా మళ్ళిందా, లేక అసహనం వెనుక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.